ఆ పరాకాష్ఠ ఎంత మేరకంటే మీరు లొంగిపోతే మంచిది, లేకపోతే నువ్వు ఏ మూల దాక్కున్నావో మాకు తెలుసు అని ఇరాన్ అధ్యక్షుడిని బెదిరించే కాడికి అమెరికా డైరెక్ట్గా రావటం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి కూడా ట్రంప్కు మోడీ నా స్నేహితుడు అంటాడు, మోడీ ఏమో ట్రంప్ నా స్నేహితుడు అంటాడు. ఆయనేమో ట్రంప్తో మన ట్రంప్ మోడీతో ఆడుకుంటున్నాడు. మోడీ మనకి బాసు, కానీ అక్కడే ఎస్ బాస్ ట్రంప్ ముందు. ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, ఆ యుద్ధాన్ని నేను ఆపాను అంటే నేను ఆదేశించాను, వాళ్ళు అంగీకరించారు, లేకపోతే మీతో వ్యాపార సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే పద్ధతుల్లో, పాకిస్తాన్ మీద కూడా అదే పద్ధతుల్లో, అంటే ఆయుధాల ద్వారా ఈ దేశ సంపద పెంచుకోవడం తప్పితే మరొక ఆలోచన అమెరికాకు లేదు. అందులో ఇంకా ఎంత అన్యాయం అంటే ఈ మధ్య మనం చూసాం, వేసాల పేరుతో భారతదేశం పిల్లల్ని వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఈ దేశాన్ని పంపించారు. ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేదు. ఇటువంటి దశలో మన భారతదేశంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా మనం కమ్యూనిస్టులుగా మన గొంతు వినిపించకపోతే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు గొంతు వినిపిస్తే వీళ్ళు ఎంతమంది అని. కానీ కొన్ని కోట్ల మంది కమ్యూనిస్టు అభిమానులు ఉన్నారు, కొన్ని కోట్లాది మంది. ఆ కొన్ని కోట్లాది మందికి మనం ఇచ్చే సందేశం ప్రజల్లోకి వెళుతుంది. ఏనాడో ఒకనాడు ఇక్కడ మోడీ పాపం పండుతుంది, అక్కడ ట్రంప్ పాపం పండుతుంది. ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే, ఏనాటికైనా న్యాయం గెలవాల్సిందే. ఇవాళ అకాలంగా ఇరాన్ని వాళ్ళే పెంచారు. ఒక దశలో సద్దాం హుస్సేన్ని పెంచారు, సద్దాం హుస్సేన్ మళ్ళీ వాళ్ళే చంపేశారు. బిన్ లాడెన్ వాళ్ళే పెంచారు, బిన్ లాడెన్ వాళ్ళే చంపేశారు. ఇట్లా దేశాలు స్వాతంత్రంతో దేశ సమగ్రతలతో అమెరికా సామ్రాజ్యవాదం ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ నిన్న జరిగినటువంటి మన కేశవరావు మావోయిస్టుల పైన ఆ దాడుల వెనక కూడా సామ్రాజ్యవాద లక్షణం ఉంది. సామ్రాజ్యవాద అవశేషాలా లేకపోతే సామ్రాజ్యవాద స్వభావమా, సామ్రాజ్యవాద ఐడియాలజీనా ఏదో ఉంది అక్కడ. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటున్నాం, ఇక్కడదే కాదు అది. వీళ్ళని చంపేస్తే ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులు చంపేస్తే ప్రశ్నించేవాడు ఉండకపోతే యథేచ్ఛగా వ్యాపారాలన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు, అడవులన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు. మన దేశ కార్పొరేట్ సంస్థలకే కాదు, అమెరికా సంస్థలు కూడా ఓపెన్ చేసి ఉంచారు, బార్లా తెరిచి ఉంచారు. ఈ విధంగా ఎంతో ప్రమాదం ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉంది. ఈరోజు మన వాళ్ళే ముందు పాలస్తీనా పేరుతో ఇచ్చారు, ఇప్పుడు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు ఇరాన్ పైన దాడులు మొదలెట్టినాక దీని స్వరూపం మారిపోతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతుంది. కమ్యూనిస్టులుగా మనం చెప్పే ప్రతి మాట కొన్ని కోట్ల మంది చేరుతుంది. మనం ఎంత అని అనుకోవాల్సిన అవసరం లేదు. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. Telugu news ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipondi. App link description lo undi.